ఎలాగైనా వీళ్ళు డౌట్ రాకుండా నా పని చేసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఇంకా మిలిటెంట్ లీడర్ అనుకుంటూ ఉంటారు. అక్కడేమో అమర్ ఒంటరి కూర్చొని తన గతం అంతా మెల్లింగ్ గుర్తొస్తుంది. అదే తనకి బాగి అలాగే తనతో ఉన్నప్పుడు అలాగే తనతో గడిపించాను, తన మెల్ల తాళి కట్టడం ఒకదాని తర్వాత అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా తలంతా పట్టుకుంటాడు. అలాగే బాగీతో అలా తనకున్న రిలేషన్ అంతా ఒకదాని తర్వాత అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా తనతో పెళ్ళి అవడం అలాగే ఇద్దరు దగ్గర అవడం అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా బాగి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంకా బాగి రాజు కంగారు పడుతుంటారు. ఇంక మనం షాక్ అయిపోతుంది. ఏంటి అమర్ కథ వచ్చింది గుర్తొచ్చిందా ఏంటి బయటపోతుంది. అమర్ ఇంకా మెల్లింగా బయటకు వస్తూ ఉంటాడు. బాగి బాగి అని చెప్పి అరుచుకుంటూ వస్తూ ఉంటాడు. బాగి రాజుకి ఏం అర్థం కాదు. అలాగే చూస్తుంటాడు. ఇంక మన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. భయంతో అలాగే అమర్ గమనిస్తుంది. బాగి బాగి అని చెప్పి ఇంకా అమర్ అలాగే పిలుచుకుని తన రూమ్ కిందకు వస్తూ ఉంటాడు. ఇంకా మనోరు భయం స్టార్ట్ అవుతుంది. ఏంటి అమర్కి గతం గుర్తొచ్చిందా ఏంటి అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. మిస్సమ్మ నువ్వు సారి గుర్తొచ్చావు అని రాత అంటూ ఉంటాడు. కానీ బాగి అలాగే అమర్ చూస్తుంది. అమర్ ఇంకా మెల్లింగా బాగి దిగి వెళ్తూ బాగి బాగి అని అదే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఏం మనోరు సార్ బాగి పేరు పిలుస్తున్నారు ఏంటి గతం గుర్తొచ్చిందా ఏంటి అని యాదమ్మంగా అలాగే అనిపిస్తుంది అని తల చంప చూద్దానికి మనం భయపడిపోతూ ఉంటుంది. ఇంకా అమర్ అలాగే వెళ్ళి బాగిని చూస్తూ ఉంటాడు. బాగి మాత్రం ఏం మాట్లాడు అమర్ అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా మనం చాలా టెన్షన్ పడుతూ ఇంకా వస్తూ ఉంటుంది. బాగి అని అమర్ పిలుస్తూ ఉంటాడు. ఇంకా అలాగే బాగి చూస్తూ ఉంటుంది. ఇంకా మనం ఇంకా భయం ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఏంటండి అని చెప్పి ఇంక బాగి ఆడపోతుంది. అంటే చెప్పండి అని అంటాడు. బాగి అంటే నువ్వేనా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా మనం ఇంకా భయంతో వణిగిపోతూ ఉంటుంది. అవునండి అని బాగి అనగానే నేను మీకు తెలుసా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మళ్ళీ బాగా డౌట్ వస్తూ ఉంటుంది. ఇదేంటి ఇప్పుడు నా పేరు పిలిచారు మళ్ళీ ఇలా కడతాను చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. మన ఏమైనా ఉంటుంది అసలు ఏం మాట్లాడి చెప్పి డౌట్ గమనిస్తూ ఉంటుంది. ఏంటి మరి బాగి గురించి ఎందుకు అడుగుతున్నావు అని మనం అనగానే అంటే నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి బాగి పేరు చెప్పింది అని అమ్మ చెప్తూ అలాగే ఆ అమ్మాయి అసలు ఏంటి బాగా దాచిపెట్టి చెప్పేసి నా మీద గతం సీరియస్ అయ్యారు కదా అని చెప్పేసి అని గుర్తెచ్చుకొని అది గుర్తొచ్చి నేను చెప్తానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఓహో కారణం గురించి చెప్పి గుర్తుపెట్టుకో దాని పేరుతో పిలిచానని చెప్పి బాగి అనుకుంటాడు. కానీ మన టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. అమర్ ఈ బాగ్ మన ఇంట్లోనే ఉంటుందిలే అని మనోర్ అనగానే అవును మీరు మా ఇంట్లో ఉంటున్నారు ఎందుకు అని చెప్పి అమర్ మాటలకి రాతోడు బాగి చాలా బాధ వేస్తాడు. మీరు నాకు ఏమవుతారు అని ఇంకా అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా బాగి చాలా బాధపడుతుంది. ఏంటి మీరు నా చుట్టాలా చెప్పండి అని చెప్పి ఇంకా అమర్ అడుగుతూ ఫ్రెండా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. రాతోడు ఇంకా అదే పని టెన్షన్ చూస్తుంటారు. అసలు మీరెవరు నాకేమవుతారు చెప్పండి అని చెప్పి ఇంకా అమర్ అదే అడుగుతూ ఉంటాడు. దాని రాత్రి ఆ మాటని చాలా బాధపడుతుంటారు. చెప్పండి బాగి మీరు నాకేమవుతారు అని చెప్పేసి అమర్ అనగానే నేను మీకు అని చెప్పి మెల్లో తాళి చూపించబోతూ ఉంటుంది బాగి. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అమర్ అనిక మన మాట దాటేస్తూ ఉంటుంది. పైకి వెళ్ళి డ్రెస్ తీసుకున్న పద అని చెప్పి మన మాట ఆగండి అని నాకు అంత అయమైంది ఉంది విషయం నాకు తెలియట్లేదు నేను తెలుసుకోవాలి అని చెప్పి అమర్ అనగానే ఇదిగో నువ్వు ఎక్కువ డ్రెస్ తీసుకోవద్దు మెల్లిగా తెలుస్తాలే అని చెప్పి మనం అంటుంది. లేదు దాని గురించి చెప్పాలి అని అమర్ అనగానే నేను తాను మీకు అన్ని చెప్తానులే అని చెప్పి మనవరికి దాటేస్తుంటుంది. ఇంకా యాదవ్ వెళ్ళిపోతూ ఉంటుంది. దాని ఇంకా అమర్ ఏం మాట్లాడిపోతుంటారు. ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పి మనవరి అమర్కి ఇస్తూ ఉంటుంది. ఇంకా అమర్ ఇంకా ఏంటిది అడుగుతూ ఉంటారు. అంటే నీ హెల్త్ కోసం డాక్టర్ ఇచ్చారు ఇది వేసుకుంటే నీకు అంత ప్రశాంతంగా ఉంటుంది నా మాటని వేసుకో అని చెప్పి మనం కానీ అమర్ ఇంకా అలా చేస్తూ ఉంటాడు. బాగి రాత్రికి ఏం అర్థం కాదు కలిసి చూస్తుంటారు. సరే సరే నువ్వు పైకి వెళ్ళి డ్రెస్ తీసుకో అని చెప్పి మనం అనగానే లేదు నేను దాంతో మాట్లాడని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడచ్చు అని మనం అనగానే అంటే ఇప్పుడు మాట్లాడాలి అని చెప్పేసి అమర్ అనగానే చిన్నపిల్లల మారం చేయకు నువ్వు వెళ్ళు అని చెప్పి మనోరిని తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అమ్మ మాత్రం మొండిగా మనం చెప్పి అనుకుంటారు. ఎప్పుడో ట్యాబ్లెట్ వేసినట్టు తన తలంతా మైకంగా తలనొప్పిగా ఉన్నట్టు మొత్తంగా నిద్రొస్తుంది అని చెప్పి అమర్ అనుకుంటూ ఉంటాడు. ఏం లేదు నువ్వు బాగా టైర్డ్ అయ్యావు నీకు రెస్ట్ అవసరం అని చెప్పి రాత్రి అమ్మ సార్ని పై తీసుకుని పడుకోబెట్టు అని చెప్పి మనోడు అంటాడు. రండి సార్ అని చెప్పి ఇంకా రాత్రి దగ్గర అమ్మని తీసుకెళ్తూ ఉంటాడు. బాగి మాత్రం అలాగే మనం చూస్తూ ఉంటుంది. ఇంకా మనం అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏం టాబ్లెట్ మనోహరి అని బాగా స్లీపింగ్ టాబ్లెట్ మనోహరి అంటుంది. ఏ నీకు బుద్ధి ఉందా అరుస్తూ ఆయన ఎందుకు నిరూపిస్తున్నావు బాగి అనగానే అమర్ మెలికస్ ఉంటే అడ్డమైన క్వశ్చన్ అని అడుగుతాడు. మీ ఆయన గుర్తుపడేస్తాడుగా మనోహర్ అని మాటలకి అయితే ఏంటని పొగబడతావు ఏంటి అని బాగి అనగానే నిద్ర మనస్తే కదా బాగి ఎంత ఎక్కువ నిద్రపోతే అంత ఆరోగ్యం మనోహర్ అని మాటలకి ఇదిగో ఎంత నిద్రపోతే కూడా ఎక్కువసేపు అదిగో హానికరమే ఇలాగ స్లీపింగ్ వేసే బలం నినిపించావో ఆయన ఆరోగ్యం ఏం కావాలి బాగి అనగానే
అమర్ ఆరోగ్యం నేను చూసుకుంటానులే, నువ్వు పేరు చూసుకో అని బాగి అనగానే ఇదిగో ఆయన గతం గుర్తొచ్చాకే నీ ఆట సాగుతాయి. గతం కానీ గుర్తొచ్చిందా నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. లో పిచ్చి పిచ్చి వేసేసావు. ఇదిగో ఆగమన్నా ఆగ, నీ స్టోరీకి నేనే ఎండ్ కాడేస్తాను బాగా బెదిరిస్తుంటది. కానీ మనం నవ్వకూడదు. ఇంక బాగా కోపం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా యాదవ్ ఇంకా అలా మనం చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా రాత్రి అవుతుంది. ఇంకా అమ్మాయి అదే పనిగా కాపలా కాస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇంకా పక్కా ప్లాన్ వేసి మిలిటెంట్ లీడర్ అక్కడ ఉన్న బయట కమాండర్స్ కి ఇంకా స్వీట్ ఇస్తారు. ఇంకా స్వీట్ లో మొత్తం తెలియక వాళ్ళు తినేసి కలిసి పడిపోతారు. ఈలోగా ఇంకా బాగి పిల్లలు ఇంట్లో అందరు నిద్రపోతూ ఉంటారు. ఇంకా మెల్లిగా వస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా మనోడు యాదమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. అమర్ గార్డెన్లో ఉంటారు. అమర్ దగ్గర రాతలు ఉంటారు. ఇంకా వెళ్ళి తన మనిషికి కాల్ చేస్తుంటాడు. ఇంకా బాలకుడు ఏంటి చెప్పండి పని అయిపోయిందా అని రోజు అని లేదు, అమరేంద్ర నిద్రపోతున్నాడు. ఇగో బయట కాపాక సోల్జర్స్ కి మొత్తం మంది ఇచ్చి నిద్రపించాను అని లీడర్ మాటలకి మేము రావాలని అమ్మాయి అడుగుతూ ఉంటుంది. సో మాటలకి లేదు లేదు నేను ఫోన్ చేసి రండి అని చెప్పి ఇదిగో నామే ఇంట్లో డౌట్ వచ్చింది, తొందరగా పని పూర్తి చేసుకొని చెప్పి లీడర్ మాటకి సరే మీ ఆర్డర్ కోసం వెయిట్ చేసి చెప్పి సోని అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇంకా లీడర్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకెలాగైనా సరే అనుకున్న విధంగా ఎవరు తెలియకుండా మెల్లిగా సీక్రెట్ ఫైల్ తేవని చెప్పి అనుకుంటాడు. ఇంకా లీడర్ లోపల వస్తూ ఉంటాడు. ఇంకా మనం యాదం చూస్తుంటాడు. అదేంటి మేము ఇంకా నిద్రపోని చెప్పి లీడర్ మాట అదేంటి నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తాను యాదవ్ చెప్తా అంటూ ఇంకొకసారి దాన్ని ఏం చేస్తుంటాడు. ఇంకా మనోడు యాదవ్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా భయపడిపోతూ ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఒకరు చేపట్టుకుంటారు. ఏ ఎవరు నువ్వు గంతీసావేంటి అని మన మాటలకి రాతోడు అది చెప్పిన మాటలన్నీ గుర్తెచ్చుకుంటుంది. అలాగే ఆ రోజు బస్సులో బాంబులు పెట్టి మమ్మల్ని బెదిరిసింది అని చెప్పి యాదమ్మంగానే అవును నేనే అని చెప్పి జైలు తప్పించి వచ్చా అని లేడు అన్న మాటలకి ఎందుకు వచ్చావు అసలు నీకేం కావాలి అని మన మాటలకి అసలు ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలని ఇంట్లో ఉన్నందుకు అంటూ ఇంకా అదే పని లీడర్ మాటకి సోల్జర్స్ అని చెప్పి మనం వస్తుంది. ఆరోకు చంపేస్తా కాల్ చేస్తా సోల్జర్స్ రారు అని చెప్పి లీడర్ అన్న మాటకి మనకి భయపడిపోతూ ఉంటుంది. వాళ్ళు నిద్రపోయారు అని చెప్పి అదే పనిగా లీడర్ అంటూ ఉంటారు. హెల్ప్ 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 అని చెప్పి మనం వస్తాడు. నోరు మూసుకుని కూర్చో అని చెప్పి బెదిరిస్తూ గో తొందరగా దాన్ని కట్టే అని చెప్పేసి ఇంకా అదే పనిగా లీడర్ అంటూ ఉంటారు. ఇంకా యాదవ్ ఇంకా ఏం మాట్లాడలేక మనం కట్టేస్తుంది. నీకేం కావాలి నంది కట్టేస్తున్నావు హెల్ప్ హెల్ప్ అని చెప్పి మనం వస్తుంది. అరిచావు కాల్ చంపేస్తా అంటున్నానా కామ్గా ఉండు అని చెప్పి తొందర కట్టు అని చెప్పి అదే పని లీడర్ అంటూ ఉంటారు. నువ్వు కూడా కూర్చో అని చెప్పి యాదవ్ అంటూ ఉంటారు. యాదవ్ ఏడుస్తుంది. కూర్చో అని చెప్పి గన్ ఏం చేసి ఒక్కసారిగా ఇంకా యాదవ్ కట్టేస్తూ ఉంటారు. మమ్మల్ని కూడా కుక్క కాసినట్టు బాంబులు పెట్టి కాల్చేయబాకండి అని చెప్పి యాదవ్ ఏడుస్తూ ఉంటుంది. దాని లీడర్ మాత్రం అదే పనిగా ఇంకా వెళ్ళి నోరు కూడా ప్లాస్టర్ చేస్తూ ఉంటాడు. ఇంకా గన్ ఏం చేసి గన్ పెట్టు కాము చంపబడేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా మొత్తం చూస్తూ ఉంటారు. అందరు నిలబడారు కాబట్టి తన పని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా మనోడు యాదవ్ భయపడిపోతుంటారు. అలా చూస్తూ ఉంటారు. ఎప్పుడు అయితే లీడర్ లోపలికి వచ్చి గన్ ఏం చేస్తాడో మాకు తెలిసాను వస్తా అని చెప్పేసి మిస్సమ్మ రాత వస్తుంటారు. ఇంకా బాగా వస్తుంది. ఏంటి నువ్వు మార్వల్సన్ వస్తే మేము గుర్తుపట్టాలనుకుంటున్నావా అని చెప్పి బాగా అనగానే ఒక్కసారిగా చాలా ఆశపడుతూ గన్ ఏం చేస్తూ అమలు చూపిస్తూ ఉంటారు. ఇంకా బాగా భయపడుతూ ఉంటారు. ఏంటి చంపేమంటారా అని అంటూ ఉంటారు. వద్దు ఆయన ఏం చెయ్యొద్దు అని చెప్పి బాగా అని ఇదిగో నేను చెప్పే చేస్తే ఇంట్లో నేను ఎవరిని ఏమీ చేయను అని లీడర్ అనగానే ఏం చేయడం కాదు అంటూ ఉంటాడు. నాకు సీక్రెట్ ఫైల్స్ కావాలి అని అనగానే ఆ లీడర్ మాటలు విని ఏ సీక్రెట్ ఫైల్స్ అని బాగా అడుగుతుంది. అమరేందర్ దాచిన ఆర్మీ సీక్రెట్ ఫైల్ నాకు కావాలి అని అడుగుతూ ఉంటాడు. ఇంకా గన్ ఏం చేస్తుంటాడు. ఎక్కడ ఉంటాయి ఆఫీస్లో ఉంటాయని రాతున్నా కానీ ఇదిగో ఇక్కడ ఉన్న విషయం నాకు తెలుసు అని బయలుస్తారా లేదా అమరేంద్ర చంపమంటారా అని చెప్పి అదే పని లీడర్ చేస్తుంటారు. ఇంకా రాత్రి బాగా భయపడుతూ ఉంటారు. వద్దు అని చెప్పి వద్దు అని ఇంకా బాగా అంటూ ఉంటుంది. టైంలో ఇవ్వండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా లీడర్ అన్న మాటలకి దాన్ని బాగా అలా చూస్తుంటారు. ఏంటి ఇస్తారా చంపానా అని చెప్పి మళ్ళీ లీడర్ అన్న మాట లేదు ఇస్తాను ఆగండి అని చెప్పి ఇంకా బాగా అంటూ ఇంకా భయపడుతూ వెళ్ళి అల్మారా ఓపెన్ చేస్తుంది. ఇంకా అదంతా రాత చూస్తూ ఉంటాడు. అదే పనిగా ఇంకా ఆ లీడర్ గన్ ఏం చేస్తూ ఉంటాడు. ఇంకా లాక్ తీసుకొని ఇంకా మెల్లిగా అల్మారా ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే అక్కడ ఉన్న ఫైల్ బాక్స్ ఇంకా తీస్తూ ఉంటుంది. తొందర కానివ్వండి అని చెప్పి అదే పని అంటూ ఇంకా అమర్ మీద గన్ ఏం చేస్తూ పెడుతూ ఉంటాడు. ఇంకా బాగా అతను భయపడుతూ ఉంటాడు. ఇంకా ఏం చేయలేక తప్పని ఫస్ట్ ఇంకా ఫైల్ ఎత్తిపోతూ ఉంటారు. తొందర ఇవ్వు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా బాగా భయపడుతూ ఏం చేయలేక ఇంకా తనకిస్తూ ఉంటుంది. తను కూడా తీసుకుంటూ ఉంటాడు.
ఒక్కసారిగా బాగా తన చేతులను సూట్ చేస్తూ ఆ లీడర్ చేతిలో ఉన్న గన్ను ఒక్కసారి కొట్టేలా చేస్తుంది. ఆ గన్ను వెళ్ళి పక్కకి పడిపోతుంది. ఇంకా బాగి తనతో ఫైట్ అయిపోతుంది. ఇంకా ఒక్కసారి అతను కోపం వచ్చి బాగిని లాగి పెట్టుకొస్తాను బ్యాలెన్స్ తప్పి కింద పడుతుంది. ఇంకా సూట్ కేసు పడుతుంది. ఆ తర్వాత రాజుడు వెళ్ళి అతనితో గొడవ పడుతుంటాడు. ఆ తర్వాత అతను కూడా కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత లీడర్ ఒక్కసారిగా రాతను కొట్టగా రాత్రి వెళ్ళి కింద పడుతూ ఉంటాడు. మళ్ళీ బాగి వెళ్ళి అతనితో పోరాడుతూ ఉంటుంది. ఇంకా ఫైల్ ఓపెన్ చేస్తుంటుంది. ఒక పక్క రాతడు ఒక పక్క బాగి అదే పోరాడుతుంటాడు. కానీ ఆ లీడర్ మాత్రం మళ్ళీ గన్ తీసుకొని ఏం చేస్తుంటాడు, ఏ మీద నా బాక్స్ ఇవ్వండి లేదనుకో అమ్మలేదు మిమ్మల్ని అందరం చంపేస్తా అని చెప్పేసి కథ పని తిడుతుంటారు. ఇదిగో అయినా ఆర్మీ ఫైల్ సీక్రెట్ ఇది, నీలాంటి వాడికి ఇస్తే ఎంత ప్రమాదం నాకు తెలుసు అని బాగి అనగానే ఇవ్వకపోతే నీ ప్రాణమే ప్రమాదం అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు లీడర్ అన్నమాట. ఏయ్ చూడు, నువ్వు అసలు మమ్మల్ని దాటుకొని వెళ్ళినా సరే నువ్వు బయటికి వెళ్ళవాలి అని చెప్పి రాత్రి మాటకి ఏయ్ నీ ఒక్కనే రాలేదు జస్ట్ వెయిట్ అని చెప్పి అంటూ ఇంకా ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా సోనీ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి అనగానే రాబర్ట్ రండ్రా అని చెప్పి అంటూ ఉంటాడు. లీడర్ అన్న మాటలకి ఒకసారి సరే అని చెప్పి విని ఇంకా సోనీ మనసులతో సాగుతాడు. ఇంకా రాత్రి బాగా టెన్షన్ ఎక్కువైపోతాడు. ఏ వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అదే పని లీడర్ బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా అమర్ మాత్రం ఇంకా అదే పని నిద్రపోతూ ఉంటాడు. ఇంకా ఒకసారి రోజు రాగానే ఏ ఫైల్ తీసుకో అని చెప్పి లీడర్ అనగానే ఫైల్ లాక్కపోతుంది. ఏ మీలాంటి వాళ్ళకి ఇస్తే మా ఆయన దేశద్రోహుగా మిగిలిపోతాడు, నేను ఇవ్వను అని చెప్పి ఇంకా బాగి అంటూ టెన్షన్ పడుతుంది. ఇంకా బాస్ లాక్ని ప్రయత్నం చేస్తుంది. అలాగే వాళ్ళు కూడా బాగి మీద దాడి చేస్తూ ఉంటారు. ఇంకా ఆ ఫైల్ చేసి పారిపోని చెప్పేసి మెంటల్ లీడర్స్ అలాగే మనుషులు అనుకుంటూ ఉంటారు. ఇంకా మనోహర్ అలాగే యాదమ్మ టెన్షన్ పడి చూస్తూ ఉంటారు.